మీరేంటి ఇక్కడే ఉన్నారు? అది ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? అర్జెంటుగా కాల్ చేసుకుంటాను. ఏంటి మీ నంబర్కే మిస్డ్ కాల్ ఇచ్చుకుంటారా? ఓహో, మీరు కూడా సినిమాలు చూస్తారా? నేనే కాదు, మా నాన్నగారు డీసీపీ, ఆయన కూడా చూస్తారు. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. అరే ఎక్కడికి వెళ్తున్నారు? మీరు కూడా రండి, మా నాన్నగారిని పరిచయం చేస్తాను. అబే అక్కర్లేదు మేడం, పాపం ఆయనంత బిజీగా ఉంటారు. నేను వెళ్ళొస్తాను. సరిది గారు పంపించారా? డైవర్స్ కేసా? అవును డాక్టర్ గారు. మీరు టెస్ట్కి వచ్చారంటే మేడం గారు డైవర్స్ అడుగుంటారే. అవును డాక్టర్ గారు, కరెక్ట్ గా చెప్పారు. ఓ డాక్టర్ గారు బాగానే అవుతున్నారు. డబ్బా ఇస్తే వెళ్ళి నింపుకొని వస్తా. యాక్చువల్లీ సార్ డబ్బాలు స్టాక్లో లేవు, అందుకే ఈ కప్పులు నింపుకొని తీసుకొస్తారా? ఈ కప్పులో నింపాలా? అవును సార్. బొక్కలేం లేవు కదా, ఈ కప్పులోనేనా? సార్ వైఫై పాస్వర్డ్ చెప్పమంటారా? అంటే బిట్లు చూడాలి కదా సార్ మీరు. అక్కర్లేదు, మా దగ్గర డేటా ఉంది. వాష్రూమ్ ఎక్కడా? ముందుకెళ్ళి కుడివైపు తిరిగితే అక్కడే వాష్రూమ్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. దేవుడు దండం పెట్టుకోలేండి సార్, పరీక్షలో పాస్ అవ్వాలి కదా. ఫెయిల్ అవుతాడు అని భయపడేవాడే దండం పెట్టుకుంటాడు. మనకు అవసరం లేదు. వావ్, ఆల్ ది బెస్ట్ సార్, డూ యువర్ బెస్ట్. లాయర్ గారు ఇదిగోండి రిపోర్ట్. రంగారావు గారు, మీ అల్లుడి గారి రిజల్ట్ వచ్చింది. త్వరగా నాకు మొగోనని ట్యాగ్లైన్ ఇస్తే నా పిల్లని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా. పనికి మాలోడా. అమ్మా ప్రణతి, నువ్వు ధైర్యంగా విడాకులకు అప్లై చేసుకోవచ్చు. లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారండి? చూడండి ఉదయ్ గారు, మీరు మగాడు కాదు అని డాక్టర్ రిపోర్ట్ లో క్లియర్ గా తెలుస్తుంది. కోర్టులో ఆవిడ గెలుస్తుంది. డివోర్స్ పక్కా. అంత అబద్ధం. ఆ డాక్టర్ గారు సరిగ్గా టెస్ట్ చేయలేదేమో. చూడండి, మీరు ఎంత అరిచినా కోర్టు ఆధారాలనే నమ్ముతుంది. ఇంకా మీరే అమ్మాయి జీవితం నాశనం చేశారని మీ మీదే రివర్స్ కేసు వేస్తారు తెలుసా? ఆయన అంతేలేండి, అది లేకపోతే గానీ నోరు మాత్రం లేస్తుంది. లాయర్ గారు ఏదో పొరపాటు జరిగిందండి. నేను మగాడినండి, నేను మగాడిని. సరే, ఓ పని చేద్దామా? మా అసిస్టెంట్ అదో టైపు, మీరు మగాడు కదా, మీ మగతనాన్ని వాడి మీద చూపించండి. లాయర్ గారు, ఇతను అదే టైప్ కదా, ఇద్దరు కలిసి ఏం చేస్తారు? చెమ్మా చెక్కలు ఆడుకుంటారు.